హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరమ్మాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఎప్పటికీ. అండ్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో 100+ వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా ఫ్యూచర్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది మల్టీగ్రెయిన్ కేక్. ఇంకెందుకో ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మనకు కావాల్సినవి 3/4 కప్ షుగర్, 1 ఎగ్, ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్నది, వనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, 1/4 కప్ ఆయిల్, కోకో పౌడర్ 1 to 2 టేబుల్ స్పూన్స్. మీ దగ్గర ఎలాంటి బ్రాండ్ ఉంటే అది యూస్ చేయండి. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ 1 కప్ వీట్ ఫ్లోర్, 1/2 కప్ మిల్క్. దీన్ని నేను కాచి చల్లార పెట్టుకున్నాను. ఈ మల్టీగ్రెయిన్ కేక్ చేయడానికి ఫస్ట్ నేను ఒక ఎగ్ని తీసుకొని బ్రేక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేదంటే కనుక జస్ట్ విస్కర్ అయినా యూస్ చేయొచ్చు. బట్ జస్ట్ ఒకటి డిఫరెన్స్, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఫస్ట్ నేను స్పీడ్ అనేది లోలో పెట్టుకొని బీట్ చేసుకుంటున్నాను 1 నిమిషం పాటు. అండ్ మరియు ఇంకొక నిమిషం పాటు స్పీడ్ అనేది హైలో పెట్టుకొని బీట్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ అనేది ఎంత బాగా బీట్ అయిందంటే మనకి ఎగ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది కేక్లో. అలా నేను ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్నాను. ఎగ్ని బీట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ని అండ్ ఆయిల్ని యాడ్ చేశాక మళ్ళీ నేను ఒకసారి బీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్పీడ్ అనేది ఎప్పుడు లోలో పెట్టుకోండి, ఎందుకంటే మనం షుగర్ని యాడ్ చేసాం కాబట్టి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా నేను 1 నిమిషం పాటు బీట్ చేసుకున్నాను. తర్వాత స్పీడ్ అనేది హైలో పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బీట్ చేసుకున్నాను. అలా 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను వీట్ ఫ్లోర్ని, అదేవిధంగా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాని యాడ్ చేసి సీడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేశాక నేను స్పీడ్ని లోలో పెట్టుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు నేను బీట్ చేసుకుంటున్నాను. అండ్ మనకి క్వాంటిటీ అనేది కొంచెం గట్టిగా అనిపించిందంటే తర్వాత నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను. లిటిల్ బై లిటిల్ మిల్క్ అనేది ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇలా నేను 1 నిమిషం పాటు బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక 1 నిమిషం పాటు మళ్ళీ నేను బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకున్న మిక్చర్లో నుంచి నేను కొంచెం క్వాంటిటీని ఒక చిన్న కప్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం చేస్తున్నది మార్బల్ కేక్ కాబట్టి నేను కొంచెం క్వాంటిటీకి ఈ కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఈ కేక్లోకి కొంచెం క్వాంటిటీకి కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేదంటే జస్ట్ ప్లెయిన్గా కూడా ఇలానే మీరు బేక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ముందుగా రెడీ చేసుకున్నటువంటి కోకో పౌడర్ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేశాక నేను ఒక స్క్యూర్ని తీసుకొని మీరు చూస్తున్నట్లు ఈ వీడియో క్లిప్లో జస్ట్ ఒక ప్యాటర్న్ని డ్రా చేసుకుంటున్నాను. మీ మైండ్కి ఎలా అనిపిస్తే అలా ప్యాటర్న్ డ్రా చేసుకోవచ్చు. సో ఒక్కసారి నేను ఇలా ట్యాప్ చేస్తున్నాను ఎయిర్ బబుల్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి కోసమని. దీన్ని నేను ప్రీహీటెడ్ అవెన్లో 30 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నాను 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. మీకు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే 40 మినిట్స్ వరకు పడుతుంది. ఇది బేక్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసమని నేను ఒక నైఫ్ని ఇన్సర్ట్ చేశాను. చూసారు కదా, క్లియర్గా ఉంది. సో ఇది బాగా పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట. సో ఇప్పుడు దీన్ని నేను స్లైసెస్ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగా బేక్ అయింది అండ్ ఇది చాలా స్పంజీగా కూడా ఉంది. యాక్చువల్లీ నేను బటర్ని కూడా యాడ్ చేయలేదు ఈ రెసిపీలో, ఆయిల్తోనే చేశాను. చాలా బాగా అనిపించింది, సాఫ్ట్గా ఉంది. యాక్చువల్లీ నేను ఈ రెసిపీని వచ్చి నా ఫ్రెండ్ షేర్ చేసింది అనమాట. సో ఇది 3rd టైం నేను చేయడము. తను యూజ్ టు డూ దిస్ రెసిపీ అనమాట ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇంకా నేను ఎలాంటి సందేహం లేకుండా తన దగ్గర అడిగి మరీ చేశానమాట. సో ఈ రెసిపీ అయితే ఇంక ఇంట్లో మా వాళ్ళందరికీ బాగా నచ్చింది, ఎందుకంటే ఇది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి. యాక్చువల్లీ ఎవ్రీ కేక్ నేను కేక్ వీట్ ఫ్లోర్నే యూజ్ చేస్తూ ఉంటాను, బట్ అది మనకు అంత మంచిది కాదు కాబట్టి నేను తను అడిగాను అనమాట ఈ రెసిపీ గురించి. సో తను నాకు షేర్ చేసింది తన రెసిపీని. సో మీ అందరికి కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలాంటి సందేహం లేకుండా వీట్ ఫ్లోర్తో అయితే ఈజీగా మనం చక్కగా చేసేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇందులో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి
పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్కి బటర్ని యూజ్ చేస్తుంటాను. అట్లీస్ట్ హాఫ్ బటర్ అండ్ హాఫ్ ఆయిల్ని యాడ్ చేస్తుంటాను. బట్ ఈ రెసిపీకి అయితే ఆయిల్ని యాడ్ చేశాను. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.